నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే కన్నుకు తాకింది, నడుముకు తాకింది, షోల్డర్కి తాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాళ్ళు నా పండరా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో. అండ్ ఇంకోటి, ఆ టాస్క్ 2 రోజులు అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 డే అవుతుందేమో. అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగా తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా పాయింట్, మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమవుతాం, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి. వాళ్ళని ఇన్స్టాల్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఏం చేద్దాం. ఇక్కడ ఏం అవసరం లేదు, మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నాం. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ దగ్గర క్లబ్ అయినాయి. సో చూసినా నాకే ఎన్ని మాట్లాడినా నేను అనిపించింది అంటే అర్థం చేసుకో. ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడుకుంటూ ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది, ఏమైంది, నన్ను క్లియర్గా అడిగి నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అవుతలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ ఆడాలి. సార్ యంగ్ టాస్క్ లో రష్మిక కూడా ప్రేరణ ప్రాణం పెట్టి ఆడేటప్పుడు మీరు ఎక్స్ సేవ్ చేయకుండా కిరాక్ సీతాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని? కిరాక్ సీతాకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్లాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతాను కన్సర్న్ నేను అయిపోయాను. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఈ అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు నిన్న అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడారు కదా ఈరోజు మేము ఆడతామనంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతావు, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీదో కోపం నేను అభయన్న మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించిన అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్లను కడుక్కుంటూ పోయడం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్గా.
అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లా అంటది, అది అన్న దగ్గర జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగిన, ఆదిత్య అన్నని అడిగిన సీతతో మాట్లాడడానికి. ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్కకు తీసుకెళ్ళిన రాబెట్ట పక్కకు తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీవితంలో మాట్లాడబెట్టాను నేను అన్న అన్న ఒకటి వచ్చిన బెట్ట అంటే చెప్పన్నా అని, సారీ అన్న అని హక్ చేసుకున్నాక, లేదు బెట్ట నేను కూడా మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతాను, కొన్ని దమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతూ చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ముండా అంటుండే నేను అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీ. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసినంట, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రెడ్ కార్డ్ ఇచ్చేసి మిమ్మల్ని తరిమేశారు కదా, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. లేదంటే కావాలనే పాయింట్ అవుట్ చేసి మరి తరిమేశారు అనుకో. పాయింట్ అవుట్ చేసినట్టయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినాం అనుకోన్నా, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాబీ నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటావు, నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేను ఏమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా ఎడ్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగు లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటాను. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు అడిగాను. అంటే మీరు గేమ్ ఆపేయడానికి కూడా రీజన్ సోనియా కదా ఒక రకంగా. ఏ గేమ్? ఆ బెలూన్స్ టాస్క్ ఏదైతే లేదు, నేను ఆపేయలేదు. మీరు ఎఫెక్ట్ అయ్యారు. ఓ లేదు, నేను ఆపేయలేరా నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడేవాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నదని నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత సంచాలకుది. నేను సంచాలక పిలవగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలకుది. అంతకుముందు సంచాలకు ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బటన్స్ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె ఇంటదా వేరే సంచాలకు అయితే మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నాను. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే ఒకటి అర్థం కాదు, నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాట సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసెసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది ఇంకోసారి అదే మాట మీద చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్లల్లా నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉండడు. చెప్తా లేదు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో నాకు భయం